నమస్తే తెలంగాణ ప్రజలారా, నేను మీ అలెగ్జాండర్. ఇకపోతే వార్తల్లోకి పోతే, నిన్న టీజీపీఎస్సీ చైర్మన్ గౌరవ మహేందర్ రెడ్డి గారి దగ్గరికి ఎంఆర్పిఎస్ గౌరవ అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే సుప్రీంకోర్టు ఒక అత్యున్నతమైన తీర్పు ఇచ్చిందో, ఎస్సీ వర్గీకరణ మీద ఆగస్టు 1 నాడు హానరబుల్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు 6:1 జడ్జిమెంట్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. వర్గీకరణ చేయడానికి అన్ని రకాల అవకాశాలని, హక్కుని రాష్ట్రాలకే ఉన్నదని చెప్పేసి ఆగస్టు 1 నాడు తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో నిండు సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతము ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఉన్నాయో, అది గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, డిఎస్సి కావచ్చు, తదితర పలు ఉద్యోగ నోటిఫికేషన్లలో అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా ఎస్సీ వర్గీకరణని అమలు చేస్తామని ఒక హామీ ఇచ్చారు. అదే అంశాన్ని బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి రిప్రజెంటేషను గత 20 రోజుల క్రితము ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలైన ఎంఎస్ఎఫ్ కూడా వాళ్ళ కార్యవర్గము, జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులందరూ వెళ్ళి రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చాడు. ఆ తర్వాతకి ఎంఆర్పిఎస్కి సంబంధించిన కార్యవర్గం కావచ్చు, ఎవరైతే ఆ తీర్పు వెలువరించిన తర్వాతకి భారీ ఎత్తున ర్యాలీలు, ఓ రకంగా పండుగలు చేసిన ప్రజానీకం మొత్తము మరి తీర్పు రావడంతో పండుగ కాదు, విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ని అమలు చేస్తేనే అప్పుడు పూర్తిగా న్యాయం దక్కుతుంది అనేది మేధావుల యొక్క ఆలోచన. ఆ తర్వాతకి వివిధ వార్తాపత్రికలలో, టీవీ ఛానళ్ళలో వర్గీకరణ ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఏంటి అంటే 1994లో ఉద్యమం మొదలు పెడితే సుదీర్ఘ 30 ఏళ్ల పోరాటానికి సంబంధించి 97లో అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రామచంద్రరాజు కమిషను ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలనే ఒక సిఫారసులు చేసింది. ఆ సిఫారసుల మేరకి ఆ తర్వాతకి సుమారు 4 సంవత్సరాలు వర్గీకరణ అమలు చేసిరు. ఆ అమలు చేస్తే సుమారు 18 నుండి 20 వేల దాకా ఆ వర్గీకరణ ఫలాలు ఎస్సీ ఉపకులాలని కేటగిరీస్ వైజ్ ఏబిసిడి అని కేటగిరీస్ చేసి ఉమ్మడి రాష్ట్రంలో 7% ఎస్సీ బి కింద, మాదిగ ఉపకులాల కింద ఇవ్వడం జరిగింది. నేడు మరి ఈ తీర్పు వచ్చిన తర్వాతకి బీజేపీ ప్రభుత్వము విశ్వరూప మహాసభ పేరుతోటి గత 9 నెలల క్రితము చేస్తే దాంట్లో ఇచ్చిన హామీ మేరకు మేము చేస్తామని చెప్పినప్పటికీ 9 నెలల కాలయాపన తర్వాతకి జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో మరి న్యాయపరమైన వాదోపవాదాలు జరిగిన తర్వాతకి పూర్తిగా ఆ యొక్క ప్రకటన వచ్చిన తర్వాతకి వివిధ రాష్ట్రాలకి సూచనాప్రాయంగా చేయడం జరిగింది.
నిన్నటికి నిన్న మరి గౌరవ ఎంఆర్పిఎస్ గౌరవ అధ్యక్షులు టీజీపీఎస్ చైర్మన్ గారిని శ్రీ మహేందర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ లెటర్ ప్రస్తుతం ఉన్న ఈ విద్యా ఉద్యోగ అవకాశాల్లో తప్పనిసరిగా మీరు అమలు చేయాల్సిందే అని చెప్పేసి ఎంఆర్పిఎస్ జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు మరి వాళ్ళ బృందం అంతా నిన్న వెళ్ళి కలవడం జరిగింది. ఎప్పుడు కూడా డిఎస్సి వాళ్ళు కావచ్చు, గ్రూప్ 1 వాళ్ళు కావచ్చు, గ్రూప్ 2 అభ్యర్థులు కావచ్చు, వీళ్ళందరూ ధర్నాలు చేస్తున్నా, రాస్తారోకాలు చేస్తున్నా ఎప్పుడూ స్పందించలేదు. కానీ మందక్షిణ మాదిగ గారు వెళ్ళడంతో స్పందించి మరి సానుకూలంగా ఉన్నామని చెప్పేసి ఒక ప్రెస్ నోటు, వాటితో పాటు వివిధ టీవీ ఛానళ్ళలో కూడా నిన్న వార్తలు వచ్చినాయి. మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొనసాగుతున్నటువంటి ఈ యొక్క గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 జరగాల్సిన ఈ నోటిఫికేషన్లలో కావచ్చు, మరి వర్గీకరణ అమలు చేస్తారా చేయరా, ఈ 15% ఏ విధంగా కేటగిరైజ్ చేస్తారు? మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందుకు మాట్లాడుకున్నట్టు 97 తర్వాతకి మరి ఆ పాపులేషన్ ఏది ప్రధానంగా తీసుకున్నారు, ఏది ఒక భూమికగా తీసుకున్నారు, బేస్గా తీసుకున్నారు అన్న విషయంలో కూడా ఒకసారి ఆలోచించాలి. నాడు 97 సంవత్సరం మీద ఉన్నప్పటికి కూడా జనాభా లెక్కలు 91వి తీసుకోలేదు. అంటే భారతదేశానికి సంబంధించిన ఏదైతే అధికారిక ఆ గణాంకాలు ఉంటాయో వాటిని బట్టి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ జనాభా లెక్కలు 1991 తీసుకోకుండా 1981 ప్రకారమే ఇచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. మరి ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకొస్తారా లేదు అని అంటే వీళ్ళు పార్లమెంట్లో కావచ్చు, లేకుంటే అసెంబ్లీలో ఒక మీటింగ్ పెట్టి కావచ్చు, మరి ఏ విధంగా చేస్తారు? ఆర్డినెన్స్ ఏ విధంగా చేయవలసిన అవసరం ఉంటుంది? వివిధ కోణాల్లో స్టాటిస్టికల్ డేటా లేదు అని, ఎంపరికల్ డేటా లేదు అని ఒక సైడు మేధావులు చెప్తా ఉన్నారు. అదే ఎంఆర్పిఎస్ నాయకులు, ఈ యొక్క మాదిగ వర్గానికి సంబంధించిన మేధావులు ఏమంటా ఉన్నారు అంటే ఎంపరికల్ డేటా ఉంది, స్టాటిస్టికల్ డేటా ఉంది, 1991 డేటా ఉంది, 2001 డేటా ఉంది, 2011 డేటా ఉంది. అదేవిధంగా 2014 ఆగస్టు 19 నాటి బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే కూడా ఉన్నది. దాని ప్రకారమే 68,44,000 పైచిలుకు ఈ యొక్క ఎస్సీ సామాజిక వర్గానికి జనాభా ఉన్నది. మరి అందులో 50 లక్షల చిల్లర మరి మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. 15 నుండి 18 లక్షల చిల్లర మాల ఉపకులాలు ఉన్నాయి. అదేవిధంగా 1% వచ్చేసి ఈ యొక్క ఉపకులాలు ఉన్నాయి. మరి ఈ 15% జనాభాకి మరి వివిధ ఉద్యోగ విద్యాపరమైన అవకాశాల్లో ఆ దామాష ప్రకారం పంచాలనే ఒక వాదన, దానికి సంబంధించిన మేధోమథనం జరుగుతూ ఉంది. మరి ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రకటన చేసిన తర్వాతకి ఆగస్టు 1వ తారీఖు వచ్చిన ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ప్రకటన ఉందో అది ఇచ్చిన తెల్లారి మరి దాని మీద ఏం డిస్కషన్ చేసిర్రు? మరి ఎలాంటి డిస్కషన్ చేసుకోకుండానే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దామోదర్ రాజనరసింహైన, మరి ప్రస్తుతము ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మందుల సామెలైన, వేముల వీరేశమైన, ప్రభుత్వ ఆ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరి ఆధ్వర్యంలో మరి ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఓ ప్రొఫెసర్ల బృందము, విద్యార్థుల నాయకులు అందరూ ఒక దగ్గర కూర్చొని మరి వాళ్ళు చర్చించుకొని ఎట్లాగైనా ఈసారే ఈ నోటిఫికేషన్లలోనే ఈ వర్గీకరణ అమలు చేసేటట్టు ప్రభుత్వాన్ని ఒప్పించవలసిన
బాధ్యత కూడా ఉంటుందని చెప్పేసి అమెరికా పర్యటన కంటే ముందు రేవంత్ రెడ్డి గారి అమెరికా పర్యటన కంటే ముందు ఇక్కడ చర్చలు జరిగి ఉన్నాయి. మరి ఆ తర్వాతకి మరి ఎస్సీ ఉపకులాల్లో మరి మాల సామాజిక వర్గం పెద్దలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మరి ఏ ఒక్క వర్గానికి కూడా అన్యాయం జరగకుండా చూడాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రధాన సమస్య ఏమొస్తున్నది అని అంటే మరి గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమ్స్ అయింది. 563 ఉద్యోగాలకు గాను ప్రిలిమినరీ పరీక్ష పెట్టి మరి మెయిన్స్కి దాన్ని షెడ్యూల్ చేసి అదేవిధంగా దాన్ని ఏ విధంగా ముందరికి వెళ్ళాలి, కోర్టు కేసులు ఉన్నప్పటికీ దాని మీద వివిధ కోణాల్లో రిజర్వేషన్ ఎత్తేసిరని జీవో 29 మీద, లోకల్ నాన్ లోకల్ మీద, ఈ యొక్క హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ మీద కూడా భారీ ఎత్తున కేసులు పడతా ఉన్నాయి. ఈ తరుణంలో ఈ ఎస్సీ వర్గీకరణ ప్రభావం అనేది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఉద్యోగాల మీద తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది వాళ్ళ యొక్క ఆలోచనని వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ఈ గ్రూప్ 1లో 563 పోస్టులకు గాను 15% ఇస్తే సుమారు 93 పోస్టుల దాకా ఈ యొక్క 15% ఉన్న ఎస్సీ జనాభాకి రావాల్సి ఉంటుంది. మరి ఈ 93 పోస్టులలో మరి ఓపెన్లో అయినా యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారమైన సబ్ క్లాసిఫికేషన్ ప్రకారం ఇచ్చినా కూడా సుమారు 55 నుండి 60 పోస్టులు మాదిగ ఉపకులాలకి రావాల్సింది ఉంటుంది. అదేవిధంగా రీసెంట్లీగా ఏఈ పోస్టులు 1500 పైచిలకు 1544 సుమారు ఉంటే దాంట్లో 104 పోస్టులు మరి ఏఈ పోస్టులు వస్తే మరి 30% ఉన్న జనాభాకి 70% ఏఈ ఉద్యోగాలు, ఇంజనీరింగ్ ఉద్యోగాలు మరి మాల సామాజిక వర్గానికి, మాల ఉపకులాలకు పోయినాయి అని చెప్పేసి మందకృష్ణ మాదే గారు పేర్కొన్నారు. మరి 70% ఉన్న జనాభాకి కేవలం 30 ఉద్యోగాలే వచ్చినాయని చెప్పేసి, అంటే 30 నుండి 34 ఉద్యోగాలు మాదిగ సామాజిక వర్గానికి, ఎక్కువ జనాభా ఉన్న వర్గానికి తక్కువ ఉద్యోగాలు వచ్చినాయని అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు. మరి ఒకవేళ ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరి ఇంతకుముందుకు జరిగిన డిఎస్సి ఏఓ పోస్టులు, అదేవిధంగా హెచ్డబ్ల్యూఓ పోస్టులు, గురుకుల పోస్టులు, అదేవిధంగా జూనియర్ లెక్చరర్సు, డిగ్రీ లెక్చరర్సు, ఈ అన్ని ఉద్యోగాలు చూస్తే సుమారు 1800 నుండి 2000 పోస్టుల దాకా వర్గీకరణ అంశాన్ని దాన్ని ప్రాతిపదికన చేసుకొని బేస్ చేసుకొని ఈ యొక్క సామాజిక వర్గాలకి, ఎస్సీబీ మాదిగ ఉపకులాలకి రావాల్సిన యొక్క వాటా ఉన్నది. మా వాటా మాకే ఇవ్వాలి, మా వాటా మాకు ఇవ్వకపోతే భారీ ఎత్తున మేము ధర్నాలు చేయడానికైనా, రాస్తారోకాలు చేయడానికైనా, మళ్ళొకసారి ధర్మయుద్ధం చేయడానికైనా సిద్ధమే అని చెప్పేసి ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎఫ్ సంబంధించిన మేధావర్గము, కార్యకర్తలు శ్రీ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వము మరి వర్గీకరణని చేయకుండా ఈ విధంగానే ముందరికెళ్తుందా, లేదు అని అంటే మరి ఈ 45 రోజులు గడుస్తున్నా కానీ మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి అమలు చేస్తారా చేయరా? మరి విపత్కర పరిస్థితులలో ఒకవైపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీద దాంట్లో జరిగిన అవకతవకల మీద వివిధ కోణాలలో చాలా కేసులు పడి ఉన్నాయి. సుమారు 12 కేసుల దాకా పడి ఉన్నాయి. మరి ఈ కేసులు పూర్తి కాకముందుకే మరి ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ముందరకు వచ్చింది. మరి నిన్న ఈ యొక్క టీజీపీఏ చైర్మన్ గారు మహేందర్ రెడ్డి గారు మరి మందకృష్ణ మాది గారితో మాట్లాడిన అంశాలలో, చర్చించిన అంశాలలో సానుకూలంగా స్పందించిన ఒక వార్త మనకు వెలువరించింది. మరి ఈ యొక్క సమాచారాన్ని వాళ్ళకు సంబంధించిన ఏదైతే వార్త ఉన్నదో నిన్న బట్టబయలైంది. ఇప్పుడు మరి ఈ యొక్క నిరుద్యోగ అభ్యర్థులు, గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇంతకుముందుకు డిఎస్సి రాసిన వాళ్ళు, అదేవిధంగా హెచ్డబ్ల్యూఓ కావచ్చు, ఏఓ కావచ్చు, అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లలో మరి అమలు చేస్తారా చేయరా? ఒకవేళ ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్లు, ఆల్రెడీ జారీ చేసిన జీవోల ప్రకారం ఇస్తే మళ్ళీ ఏమన్నా లీగల్గా సమస్యలు వస్తాయా రావా అన్న విషయంలో కూడా మరి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ వర్గీకరణ ప్రకారం ఇస్తేనే ఈ తెలంగాణ ఏర్పడ్డ కానుండి ఈ మలి దశ 2014 నుండి 2024 వరకు కూడా మరి న్యాయం జరుగుతుంది.
గతంలో మరి 1950 నుండి ఈ 2024 వరకు ముమ్మాటికి మేము నష్టపోయినాము. ఒక 4-5 సంవత్సరాల వరకే మాత్రమే వర్గీకరణ అమలు చేసిర్రు. ఈ యొక్క అట్టడుగు వర్గాలు మరి మాదిగ ఉపకులాలు రెల్లి అయినా, డక్కలి అయినా, అరుంధతి అయినా, అదేవిధంగా బైండ్లైనా, ఈ చిందులైనా ఈ ఉపకులాలకు అన్యాయం జరుగుతూ ఉంది. మరి అత్యున్నతమైన పోస్టులు, ఈ గ్రూప్ 1 పోస్టులు, మరి డిప్యూటీ కలెక్టర్సు, డిఎస్పీలు, ఆర్డీఓలు, సిటీఓలు, ఈ యొక్క అత్యున్నతమైన పోస్టులలో మా వాటా మాకు దక్కాలి. ఈ గ్రూప్ 2 పోస్టులలో మరి గ్రూప్ 3లలో ఈ పోస్టులలో మా వాటా మాకు దక్కాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము వెంటనే నిర్ణయం తీసుకుంటుందా లేదా? మరి టీజీపీఎస్సీ యొక్క చైర్మన్ మహేందర్ రెడ్డి గారు మరి తన మాటల్ని మళ్ళీ వెనుకకు తీసుకుంటాడా లేదా? లేదు అనంటే ప్రభుత్వము ఏదైతే ఇచ్చిన నిర్ణయాల మేరకే ముందరకు వెళ్తుందా లేదా అన్న విషయం కూడా ఇంకా తెలవాల్సి ఉన్నది. మరి ఈ వర్గాలకు సంబంధించి ఈ యొక్క మాదిగ విద్యార్థులు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ముందరికి పోవాల్సిన ప్రసక్తి ఉండదు. ఒకవేళ వర్గీకరణ చేస్తేనే మాకు ఇప్పుడు అవకాశం వస్తుంది. గ్రూప్ 1లో సుమారు ఈ యొక్క 60 పోస్టులు రావాల్సి ఉన్నది. గ్రూప్ 2లో 100 పోస్టుల దాకా వస్తాయి. గ్రూప్ 3లో 150 పోస్టుల నుండి 170 దాకా వస్తాయి. మొత్తానికి 300 పైగా ఆఫీసర్ ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క డిఎస్సిలో కూడా 1100 పైచిలకు ఉద్యోగాలు రావాల్సి ఉంది వివిధ కోణాల్లో. అయితే ఈ గురుకుల కావచ్చు, గురుకులకు సంబంధించిన దాంట్లో జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, అన్ని ఉద్యోగాలు కలుపుకొని సుమారు 2000 దాకా ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఉద్యోగాలు నష్టపోవడానికి మాదిగ ఉపకులాలు కావచ్చు ఎవరు కూడా సిద్ధంగా లేరు అని చెప్పేసి ఆ పార్టీ నాయకులు మరి ఆ పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఈ హానరబుల్ యొక్క టీజీపీఎస్ చైర్మన్ గారు మహేందర్ రెడ్డి గారు మరి వీళ్ళు మాట మీద నిలబడరా? మరి అంతిమంగా ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమం, ఆ ఉద్యమ నేపథ్యం చూస్తే ఎట్టి పరిస్థితుల్లో వెనకకు పోయే ప్రసక్తి ఉండదు కనుక మరి ఎంఆర్పిఎస్ ఈ యొక్క పంతం నెగ్గుతుందా? మరి టీజీపీఎస్ కాంగ్రెస్ ప్రభుత్వము పంతం నెగ్గుతుందా? ఈ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందే ప్రకటిస్తారా లేదా? అప్పటి వరకు ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్స్ని ఆపుతారా? వెంటనే రిజల్ట్స్ ఇచ్చి అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తారా లేదా అనేది ఇంకా వేచి చూడాలి. అంతవరకు చూస్తూనే ఉండండి N9 మీడియా.